హలో అందరికీ సజ్జబూరలు చేసాము. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాకం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. పాకం పట్టాలి, గట్టిగా అవుతాయి అనే భయం లేకుండా మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 1 డే బిఫోర్ ఇలా క్లీన్ చేసుకున్న సజ్జలని 2-3 సార్లు కడిగి నైట్ నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా నానబెట్టాలి. నానబెట్టుకుంటే మంచిగా రావు, గట్టిగా అయిపోతాయి. ఇలా నానినాక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి కడగండి. దీన్ని మేము గాలించడం అంటాము. ఇలా గాలించడం వల్ల చిన్న చిన్న రాళ్ళ లాంటివి ఈజీగా తీసివేయచ్చు. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే గాలించడం అంటారు. ఇంకా మీ ఊర్లో ఏమన్నా అంటారో నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటిని ఒక రంధ్రాలున్న గిన్నెలోకి వేసుకోండి. సో దానివల్ల వాటర్ అనేవి సపరేట్ అవుతాయి. మరీ ఎక్కువ వాటర్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా తడిపొడి ఉన్న సజ్జల్ని మిల్లు పట్టించండి. పిండి మిల్లు దగ్గర పట్టించుకుంటే సరిపోతుంది. పిండి మెత్తగా ఉండాలి. బెల్లంని ఇలా సన్నగా తరుక్కోండి. ముద్దలుగా ఉంటే సన్నగా ఉన్న బెల్లము పాకంలాగా అవుతుంది. మిగతా బెల్లం కరగకుండా అలాగే గట్టిగా ఉంటుంది. నేను 2 కేజీల సజ్జలు పోసాను. దానికోసం 3/4 కేజీ బెల్లం. మేము స్వీట్ చాలా తక్కువ తింటాము. ఇట్లా 200 ml వాటర్ పోసి కొంచెం కరిగించండి. జస్ట్ కరిగితే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. తీగ పాకము లేదంటే అరిసెల పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ కరిగిన బెల్లం అడుగు అంతా కొంచెం పక్కకు పెట్టేస్తే ఏమైనా వేస్టేజ్ కానీ ఇసుక లాంటిది అంటే శాండ్ లాంటిది కానీ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా, వేరే బౌల్లోకి ఇలా జాలి పట్టండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమైనా వేస్టేజ్ ఉన్నా చెత్త లాంటిది ఉన్నా ఈజీగా రిమూవ్ అవుతుంది. చూడండి ఎంత చెత్త వచ్చేసిందో. మేము దగ్గరలో ఉండే షాప్లో తీసుకున్నాము, ఏదో న్యాచురల్ బెల్లం అంటే. తర్వాతకి అలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా గరిటెతో కలపండి. బాగా వేడిగా ఉంటుంది కదా బెల్లం, సో దానివల్ల చేయితో కలపలేము. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటెతో కలపండి. ఇలా కలపడం వల్ల కొంచెం వేడి అనేది తగ్గుతుంది. మనం తర్వాత చేయితో ఒత్తుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇలా కొంచెం కొంచెం పోసి నిదానంగా మంచిగా మనం చపాతీ కన్సిస్టెన్సీ అంటాం కదా, ఆ మాదిరిగా కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వత్తండి. దానివల్ల పిండి అనేది బాగా స్మూత్గా అవుతుంది. మంచిగా వస్తాయి బూరెలు. ఇట్లా ఆయిల్లో వేయగానే ఈజీగా లేస్తాయి, మంచిగా పొంగుతాయి. ఇలా బాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న పిండిని ఒక 5 minutes పక్కకు పెట్టండి. చాలు, ఎక్కువ టైం అవసరం లేదు. ఈ లోపల మనము ఆయిల్ పోసుకొని కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యి ఈ లోపల సరిపోతుంది, అంత టైం సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ అద్దండి. ఇలా రౌండ్గా అద్దినాక ఆయిల్ హీట్ అయ్యాక వేయండి. చూడండి వేయగానే ఎలా పైకి వచ్చేసిందో. ఇలా తీసి సపరేట్ పెడితే ఇంకేమైనా ఆయిల్ అనేది ఉంటే పక్కకు పోతుంది. అలాగే అన్ని బూరెలు అలాగే చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా చుట్టి ముద్దలాగా చేసి ఇలా అద్దుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అద్దుకోండి, నీట్గా రౌండ్గా వస్తాయి. వాటర్ అయితే కొంచెం అతుక్కుపోతుంది, ఎందుకంటే సజ్జపిండి కాబట్టి ఈజీగా అతుక్కుపోతుంది. అదే ఆయిల్ వేసినామనుకోండి రౌండ్గా నీట్గా ఇరిగిపోకుండా, సైడ్స్ అనేవి ఇరిగిపోకుండా వస్తాయి. ఇలా 1 by 1 అన్నీ చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇలా 1 by 1 అన్నీ తీసేసుకోండి. చూడండి ఎంతో సాఫ్ట్గా, బయట క్రంచీగా ఎంత బాగున్నాయో. ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి 1 week వరకు ఉంటాయి.